సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబా పులే 198వ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జ్యోతిబా పులే చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగంలోని లౌకికవాదానికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చిందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మరి ఆనాడున్నటువంటి అణచివేతల వ్యతిరేకంగా ఆడున్నటువంటి వలస పాలన, ఇంకోవైపున రాత్రికి వ్యవస్థలో మగ్గి మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులాలను నిచ్చెనబెట్టి ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఇంత పెద్ద మొత్తం ఉండవు. కేవలం మన దేశంలోనే కులాలను నిచ్చెనబెట్టు, అలాగే మతాలు కూడా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మరి అణచివేతలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే దొరతనం, మెడలు వంచి దొరతనాన్ని మరి వాళ్ళు మరి ఆవగించుకొని ఆకలింపు చేసుకొని అణచివేసే కుట్రలకు పాల్పడ్డారు. అప్పుడు మరి మహాత్మా గాంధీ పులే ఆయనే మనక ఈ ఉద్యమ సంస్కరణలకి, కుల ఉద్యమ సంస్కరణలకి నాంది పలికాడు. అంతేకాకుండా మహిళల పట్ల చిరుచూపే, మహిళల బజార్లకు రావద్దు, వంటింటికి పరిమితం కావాలంటే ఆయన భార్య సావిత్రి పులే ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలుగా, మొదటి ఉపాధ్యాయురాలు ఆమె దేశంలో సావిత్రి. ఆమె మరి సంస్కృతి తీసుకురావడం ప్రధాన పాత్ర పోషించింది. ఒకవైపున జ్యోతిబా పులే, ఇంకోవైపున సావిత్రి పులే. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో ఈ కులాల అణచివేతలకు నిరసనగా, వ్యతిరేకంగా ఎక్కడికి ఉద్యమ సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టాలని పిలిపించింది వాళ్ళు. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు ఆకర్షితయ్యారు. మన ఇప్పుడే అంబేద్కర్ వారికి కూడా మనం నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారు కూడా ఆ ఆలోచనతోటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిరావు పూలే వాళ్ళ అలుగు జాడల్లోనే వాళ్ళ ఆశ ఆకాంక్షల మేరకే రాజ్యాంగంలో